దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ అందరూ దేవునితో నడవాలని, దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండాలనే కదండి ఉదయకాల ప్రార్థనలు, ఈ దినం వాగ్దానాలు. ప్రార్థన దేవునితో వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడడం, అది ఎంత బలమైందంటే మనల్ని చెట్టు కానీ లోతుగా పాతబడి వేరు లోపలికి వెళ్తే అది ఫలిస్తుంది. చూసారా? అలా ఉంటుంది. దేవునితో నువ్వు మాట్లాడడం, దేవుడు నీతో మాట్లాడడం, ఇది రోజు నీకు నేర్పిస్తున్నాం. రెండవదిగా ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టి యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు, నీ హృదయాన్ని ఇవ్వు, నీ కుటుంబాన్ని సమర్పించుకో. ఎంతో రక్షణ కరము ఆత్మీయ జీవితంలో ఒక మేలు. ఈ లోకంలో కూడా నువ్వు దేవుడు తోడుగా ఉంటాడు. పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం దొరుకుతుంది. ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను. 58వ కీర్తన 11వ వచనం. కావున నిత్యముగా నీతిమంతులకు ఫలము కలుగునని, నిత్యముగా న్యాయం తీర్పు తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. విన్నారా? నీతిమంతులకి ఫలం కలుగుతుంది. నువ్వెవరివి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయనే దేవుడిగా అంగీకరించి ఆయన చిత్త ప్రకారం నడిచే బిడ్డలకి ఫలం ఒకటి ఉంది కదండి. చెట్టుకి, సీతాఫల చెట్టుకి ఒక ఫలం, జామ చెట్టుకి ఒక ఫలం, మామిడి చెట్టుకి ఒక ఫలం. అట్లనే నీతిమంతులకు ఒక ఫలం ఉందట. దేవుడు ఉన్నాడని అందరు నోటు మీద వేలేసుకునే ఒక ఫలం. ఈరోజు విమర్శించేవారు, వ్యతిరేకించేవారు, నిన్ను బాధ పెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు, దేవుడు నీకు ఇచ్చే ఫలాన్ని చూస్తాడు. న్యాయస్తుడు ఆయన, నీతిమంతుడు, ఆయన మంచివాడు. నీకు న్యాయం ఎవరు చేయకపోయిన పర్లా, జనులు తెలుసుకునేటట్టుగా అందరినీ నీ ఫలాన్ని బట్టి నీ దేవుడు ఎరిగేటట్టుగా చేస్తాడు. కాబట్టి నువ్వెవరో తెలుసుకునేటట్టుగా చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఇంకా దేవునితో గడపండి. కాబట్టి నువ్వు ఆయన నమ్మినందుకు ఆయన నేను సిగ్గుపరచడు. నీకు కలుగు ఫలములు అనేకులు చూచెదరు. వింటున్నావా? ఈరోజు వాగ్దానం. విశ్వాసంతో నాతో ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుని దగ్గర ఉండండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, ప్రభు కొరకు ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, నానావిధ రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రోగాలు, నిందలు, గాయాలు, పోరాటాలు, అవమానాలు అన్నిటి నుంచి విడిపించి కుటుంబ సమస్యకు విడుదల, గర్భం లేని గర్భాలు తెరువు నాయన, ఆత్మీకమైన ఎదుగుదల, అభివృద్ధిపరచు, శత్రుశోధన నుంచి విడిపించు, దుష్టుని ఆలోచనలు విడిపించు, స్టడీస్లో, ఎగ్జామ్స్లో మీరు తోడుగుండు, సొంత గృహం లేని వారికి, సొంత నాయన వాహనాలు లేని వారికి అనుగ్రహించండి. అంతేకాక ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి సంవత్సరం దీవించబడాలి. ఎవరు ప్రభా ఏ దేశంలో ఇబ్బందులు పడుతున్నారు, విడుదల, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక విడుదలనిచ్చి అందరికీ సమృద్ధినిచ్చి, క్షేమం ఇచ్చి, కృపనిచ్చి మీరు తోడుగా ఉండమని. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరు రోగుగా ఉన్నా స్వస్థపరచమని, ఏ బాధలున్నా విడిపించమని, కోర్టు కేసు కొట్టివేయబడాలి. నీతిమంతులకు ఫలం కలుగు, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచవు, వారి పరిస్థితులు అన్నీ చక్కపరిచి వారిని ఆశీర్వదించమని నాయన. ఒక ఉజ్జీవం, ఒక పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఇదిగో ప్రభా, ఒక జాషువా జనరేషన్ మా క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో లేపి నీ కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, రోజు మీతో కలిసి ప్రార్థన చేయడానికి మీకు అర్థం కావాలా ఎందుకు నేను అన్ని అంశాలు ప్రార్థన చేస్తాను. కాబట్టి మీరు కూడా ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. మరి అద్భుతంగా రావాల్సిన వారు బెల్లంపల్లి శనివారం సర్వీస్కి రండి, సాటర్డే పాలు పొంది చక్కటి ఆరాధనలు వర్తమానం, ఆదివారం అటెండే వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ హైత్ నగర్ దగ్గర హైదరాబాద్లో 3 ఆరాధనలు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు చక్కటి వాతావరణం, ఫ్రీ అకామిడేషన్, భోజనాలు మీకు అన్ని ఉంటే పాలు పొందొచ్చు. 8, 9, 10, 11 4 రోజులు కూడా ఉజ్జీవ సభలు మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం అండి, ఎన్ఎస్సి కాలనీ రాజీవ్ గాంధీ స్టేడియం. మరి ఉజ్జీవ సభలు మిర్యాలగూడలో అందరూ పాలు పొందండి, ప్రార్థన చేయండి. దైవజనులు, విశ్వాసులు, ఆత్మీయులు. అంతేకాక 12, 13, 14 ఇయర్ ఎండింగ్ సభలు బెల్లంపల్లిలో, ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్. ప్రతి ఒక్కరు బెల్లంపల్లి రావాలి ఈ డిసెంబర్లో, అందరం థ్యాంక్స్ చెప్పాలి, అద్భుతమైన ఉజ్జీవంతో వెళ్ళాలి. కాబట్టి ఈ 3 దినాలు 12, 13, 14 నోట్ చేసుకోండి. రండి బెల్లంపల్లికి, చక్కటి ప్రార్థన వాతావరణం గడపండి. దేవుడు మీ అందరినీ దీవించండి కాక. ప్రైజ్.